చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏయ్, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? రోజు 100 సార్లు ఫోన్ మాట్లాడుతున్నావు. అసలు ఆ ఫోన్తో నీకేం పని? రోజు పదే 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 ఎన్నిసార్లు ఆ ఫోన్ మాట్లాడతావు? నువ్వు ఇక్కడి నుంచి అసలు ఆ ఫోన్ మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు ఆ ఫోన్లు తగ్గించు అని ఒక భర్త తన భార్యకు చేసినటువంటి చిన్న మందలింపు ఇది. దానికి ఆ భార్య ఏం చేసిందో తెలుసా? నన్నే ఫోన్లు మాట్లాడడం ఆపమంటావా? నేను ఫోన్లు మాట్లాడుతుంటే వద్దంటావా? దానికి రియాక్షన్గా భార్య చేసినటువంటి పని ఏంటో తెలుసా? గొడ్డలి తీసుకొని ఆ భర్తను చంపేసింది. ఈ దారుణమైనటువంటి ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. చిన్న మందలింపుతో ఆగ్రహించినటువంటి భార్య చేతికందినటువంటి గొడ్డలితో భర్త పైన దాడి చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని మేడూరు గ్రామంలో జరిగింది ఈ దారుణ ఘటన. గ్రామానికి చెందిన కొర్ర రాజారావు తన భార్య గంటల తరబడి రోజు ఫోన్లో మాట్లాడడం పైన అభ్యంతరం చెప్పాడు. అతను అసలు రోజు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు ఆ ఫోన్తో రేడియేషన్ వస్తుంది, రోజు మాట్లాడడం వల్ల ఎందుకు అన్ని గంటల ఫోన్ మాట్లాడుతున్నావు? అసలు ఆ ఫోన్లు మాట్లాడడం బంద్ చేయి, అసలు నీకు ఫోనే వద్దు, అది మొత్తం తగ్గించు అని చెప్పేసి చిన్న మందలింపు చేశాడు ఆయన. ఫోన్లో మాట్లాడడం తగ్గించాలని ఆ భార్యను చేసినటువంటి ఈ యొక్క మందలింపు, ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వివాదం నెలకొంది. భార్యాభర్తల మధ్య మాట పెరగడంతో రాజారావు భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. ఇంట్లోని గొడ్డలి తీసుకొని రాజారావు పైనే ఏకంగా దాడి చేసింది. తీవ్ర గాయాల పాలైనటువంటి ఆ భర్త రాజారావును చుట్టుపక్కల వారు గమనించి వెంటనే పాపం అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విశాఖపట్నంలోని కేజీహెచ్కు కూడా తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. తీవ్ర గాయాల పాలైనటువంటి అతను గొడ్డలతో వేటు కాబట్టి బలంగా తలకు తగలడంతోటి, మిగతా బాడీ మీద కూడా తగలడంతో ఆయన చికిత్స పొందుతూ రాజారావు మరణించారు. ఇక ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు రాజారావు భార్యను ఇప్పుడు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఈ ఊహించని పరిణామంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఫోన్ను మాట్లాడవద్దని చెప్పేసి భర్త మందలిస్తే ఇంత దారుణానికి ఒక భార్య తెగబడుతుందా? ఇదేం భార్య అనేటువంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే గొడవ పెట్టుకుంటారో, లేకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చాలా సంఘటనలో భర్త భార్య పైన దాడి చేస్తున్నటువంటి ఘటనలు మనం చూస్తుంటాం. ఇలాంటి విషయాలలో ఫోన్లు మాట్లాడొద్దనో, లేకుంటే ఇతరత్ర చిన్న ఇష్యూస్ వలనో భర్త ఆవేశానికి లోనై భార్య పైన దాడి చేసేటువంటి ఘటనలు మనం చూస్తుంటాం. కానీ రోజులు మారిపోయాయి. భార్యలే భర్తల పైన అటాక్ చేసే రోజులు వచ్చేసాయి. చాలా ఘటనలు ఈ మధ్యకాలంలో చూసాం. ఇప్పుడు మరొక ఘటన చోటు చేసుకుంది. కేవలం ఫోన్లు ఎక్కువ మాట్లాడుతున్నాం, అసలు ఎవరితో మాట్లాడుతున్నారో ఏంటో అనేది కూడా మనకు తెలియదు. బట్ రెగ్యులర్గా చాలా హెవీగా ఫోన్లు అయిపోతున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి మనుషులను వదిలిపెట్టి ఈ ఫోన్ల మీద కాలక్షేపం చేసేటువంటి పరిస్థితులు ఈరోజు అందరి ఇళ్లలో కూడా నెలకొన్నాయి. మనుషులు ఎదురొస్తే మాట్లాడడం వదిలేసి ఫోన్లలోనే మాట్లాడేటువంటి పరిస్థితులకి మనం వెళ్ళిపోయాం. మారినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇది మంచికో చెడుకో మనకు తెలియదు. కానీ సో ఇది మొదలైనటువంటి వివాదం వీరి మధ్య, అది కాస్త భర్త పైనే ఏకంగా గొడ్డలి తీసుకొని దాడి చేసేటువంటి దారుణమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళింది ఆ భార్యని. ఆ భార్య విచక్షణ కోల్పోయి ఈ రకంగా అతన్ని చంపేయడంతో ఇప్పుడు ఆమె జైలుకు కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ ఘటన సంచలనంగా మారింది. ఇలాంటి ఘటనలు సమాజంలో జరుగుతున్నటువంటి సందర్భంలోనే చాలా రకాల ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సో ఒక భార్య గొడ్డలతో భర్తను చంపేసినటువంటి ఘటనకు సంబంధించిన వార్తలో మీకేమర్థమైంది? ఈ ఘటన పైన మీరు ఎలా స్పందిస్తారో మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి.